మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఒక్క రాతి కొండను పూర్తిగా ఒక దేవాలయంగా మార్చడం ఎంత అసాధ్యమైన పని అని? అలాంటి అద్భుతం మన తెలుగు భూమి దగ్గరే ఎల్లోరాలో జరిగింది. నమస్కారం మిత్రులారా, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ నేరేటర్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయలుదేరబోతున్నాం. మా కథలు మీ నిద్రలేని రాత్రులకు సహాయం చేస్తున్నాయా? మీ అనుభవం కామెంట్స్లో షేర్ చేయండి. మీరు ఎక్కడ నుండి వింటున్నారో కూడా చెప్పండి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ లేక ప్రపంచంలో ఎక్కడైనా. ఈరోజు మనం వెళ్లబోతున్నాం దాదాపు 1200 సంవత్సరాల వెనుకకు, రాష్ట్రకూట సామ్రాజ్యం యొక్క స్వర్ణయుగంలోకి. మనం ఒక సామాన్య శిల్పి కళ్లతో చూస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం ఎలా పుట్టిందో. మా కథలు మీకు శాంతినిస్తాయి, జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి. కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి. ఉదయం సూర్యుడు ఎల్లోరా కొండలపై వేసిన మొదటి కిరణం మీ కళ్ళు తెరిచేలా చేస్తుంది. మీరు ఒక శిల్పి. రాష్ట్రకూట సామ్రాజ్యంలో పుట్టి పెరిగిన మీ తండ్రి కూడా శిల్పి, మీ తాత కూడా శిల్పి. మీ చేతుల్లో కళారక్తంలో కలిసిపోయింది. మీ ఇల్లు ఎల్లోరా కొండల దిగువన ఒక చిన్న మట్టి గుడిసె. మీ భార్య సుబ్బలక్ష్మి ఇప్పటికే లేచి రాగిపాత్రలో నీళ్లు వేడిమి చేస్తోంది. మీ ఇద్దరు పిల్లలు ఇంకా నిద్రలోనే, చిన్న చిన్న ముఖాలు. తల్లిదండ్రుల కష్టాలు తెలియకుండా హాయిగా నిద్రపోతున్నారు. కాని మీకు తెలుసు, ఈరోజు కూడా మీరు ఆ భయంకరమైన పనిలోకి వెళ్ళాలి. కైలాస దేవాలయం రాజా కా.రూ.షా హాలంతాళ్నా మొదటి ఆజ్ఞల మేరకు పూర్తిగా ఒక కొండనే చెక్కి తయారు చేయాలి. మీరు అనుకుంటారు, ఇది ఎలా సాధ్యం? ఒక్క రాయిని చెక్కి అందులో దేవాలయం తయారు చేయడం. మీ చేతుల్లో ఇనుప పరికరాలు, చిన్న గొడ్డలిరాతిని కొట్టే సుత్తిసున్నితమైన పనుల కోసం చిన్న ఉలి. ఇవన్నీ మీకు చేతిలో అలవాటుగా అనిపిస్తాయి. కాని ఈ పని మామూలు కాదు. మీరు కొండపైకి ఎక్కుతూ వెళతారు. ఇప్పటికే 100 మంది శిల్పులు పని మొదలుపెట్టారు. వారి సుత్తుల శబ్దాలు కొండల్లో ప్రతిధ్వనులు అవుతున్నాయి. టంకార్ టంకార్ టంకార్. మీకు కేటాయించిన ప్రాంతం దేవాలయం యొక్క దక్షిణ భాగం. అక్కడ గణేశ్వర మూర్తిని చెక్కాలి. మీ గురువు శిల్పి నారాయణ మీకు చిత్రలేఖనాలు చూపిస్తారు. రాజు యొక్క ప్రధాన వాస్తుశిల్పి గణేశ్వర వేసిన రూపకల్పనలు చూడు కన్నా, నారాయణ గురువు చెబుతారు, ఈ గణేశ్వర మూర్తిలో భక్తుల కళ్లల్లో కనిపించే దయ ఉండాలి. కాని అదే సమయంలో అడ్డంకులను తొలగించే శక్తి కూడా కనిపించాలి. మీరు మీ చేతిని రాతిపై వేస్తారు. ఇది కేవలం రాయి కాదు, దాదాపు 30 అడుగుల ఎత్తున్న గట్టి నల్లరాయి. దీనిని చెక్కడానికి మీకు కొన్ని మాసాలు పట్టవచ్చు. మీరు ఊహించుకోండి, మీరు పైనుండి కిందికి చెక్కాలి. మొదట గణేశ్వర యొక్క కిరీటం, తరువాత ముఖం, చివరకు శరీరం. ఒక్క తప్పిదం చేసిన 100 రోజుల పని వృథా. మధ్యాహ్న సమయంలో వేడిమి భరించలేకపోతుంది. కాని పని ఆపకూడదు. రాజాకృష్ణ మొదటి ఈ దేవాలయం త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇది అతని శివభక్తికి నిదర్శనం. ప్రపంచానికి రాష్ట్రకూట శక్తిని చూపించే మార్గం. మీరు చిన్న చిన్న ఉలితో గణేశ్వర యొక్క ముఖ లక్షణాలను చెక్కుతూ ఉంటారు. కళ్ళు, ముక్కు, నోరు. ప్రతి వివరాన్ని మీరు జాగ్రత్తగా చెక్కాలి. ఎందుకంటే దేవుని మూర్తిలో ఎలాంటి లోపం ఉండకూడదు. సాయంత్రం వేళ మీ చేతులు నొప్పిస్తున్నాయి, వేళ్లల్లో బుడబుడలు. కాని మీరు చూస్తారు, మీ పని యొక్క ఫలితాన్ని. రాయిలో నెమ్మదిగా గణేశ్వర యొక్క దయామయమైన చేహర బయటకు వస్తోంది. ఇంట్లోకి వచ్చినప్పుడు మీ భార్య కాళ్లను కడుక్కోవడానికి వేడినీళ్లు తెచ్చింది. మీ పిల్లలు మీ దగ్గరకు పరిగెత్తుకు వస్తారు. నాన్నా, ఈరోజు ఏం చేశావు అని అడుగుతారు. మీరు వారిని ఒడిలో కూర్చోబెట్టి చెబుతారు, నేను దేవుడిని చెక్కుతున్నాను పిల్లలారా.
అయితే ఇది మామూలు దేవుడు కాదు. ఇది ఒక్క కొండ మొత్తాన్ని చెక్కి చేస్తున్న దేవాలయం. రాత్రి మీరు నిద్రలేకపోతున్నారు. కళ్ళ మూసుకుంటే రేపటి పని ఎలా చేయాలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ మహాప్రాజెక్ట్ మీ జీవితకాలంలో పూర్తి అవుతుందా, లేక మీ పిల్లలు, మీ మనవళ్లు కొనసాగించాలా? కానీ ఒక విషయం మీకు ఖచ్చితంగా తెలుసు. మీరు చేస్తున్న పని కేవలం రాయిని చెక్కడం కాదు, మీరు చరిత్రను చెక్కుతున్నారు. భవిష్యత్తు తరాలకు మీ కళాకృతి మిగిలిపోతుంది. అలాగే మరుసటి రోజు కూడా అంతకు మునుపటి రోజులాగే మీరు లేచి ఆ గట్టి రాయితో మళ్లీ యుద్ధం మొదలుపెట్టారు. ఎందుకంటే మీకు తెలుసు, ప్రతి దెబ్బ, ప్రతి చిన్న చెక్కుడు దేవుడి దర్శనానికి దగ్గరగా తీసుకెళ్తోంది. వారాలు గడుస్తున్నాయి. మీ గణేశ్వరమూర్తి నెమ్మదిగా ఆకారం పుచ్చుకుంటోంది. మీ సహశిల్పులు వారి వారి భాగాలను చెక్కుతున్నారు. కొంతమంది శివలింగాన్ని చెక్కుతున్నారు, మరికొంతమంది స్తంభాలను. ప్రధాన వాస్తుశిల్పి గణేశ్వర రోజు వచ్చి మీ పనిని చూస్తారు. అప్పప్పుడు కొన్ని సూచనలు ఇస్తారు. ఇక్కడ కొంచెం లోతుగా చెక్కు, లేక ఈ భాగాన్ని మరింత మృదువుగా చేయి. మీకు అర్థమవుతోంది, ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది రాష్ట్రకూట సామ్రాజ్యం యొక్క గర్వం. భవిష్యత్తు తరాలకు వారి శక్తిని చూపించే మార్గం. కాని మీ రోజువారీ జీవితం చాలా కష్టంగా ఉంది. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేవాలి. పనికి వెళ్లడానికి ముందు కొన్ని నిమిషాలు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీరు చేస్తున్న పని కేవలం జీవనోపాధి కాదు, ఇది దేవుని సేవ. మీ చేతుల్లో మళ్లీ మళ్లీ గాయాలు అవుతూ ఉంటాయి. రాతి ముక్కలు మీ మీద రాలి చర్మంలో గీతలు పడతాయి. కాని మీరు ఆపకూడదు, ఎందుకంటే ఈ మహాకార్యంలో మీ వంతు కృషి చెయ్యాలి. అప్పప్పుడు మీకు అనిపిస్తుంది, ఇది అసాధ్యమైన పని అని, ఒక్క కొండను దేవాలయంగా మార్చడం. కాని మీరు చూస్తారు, రోజురోజుకీ కొన్ని అంగుళాలు, కొన్ని అడుగులు పని ముందుకు వెళ్తోంది. మీ చుట్టూ ఉన్న ఇతర శిల్పులు కొంతమంది ఉత్తర భారతం నుండి వచ్చారు, కొంతమంది దక్షిణ భారతం నుండి. కాని అందరూ ఒకే లక్ష్యంతో ఈ అద్భుతాన్ని సృష్టించాలని. మీకు గుర్తుకు వస్తుంది, ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు మీరు చిన్న పిల్లవాడు, మీ తండ్రితో కలిసి వచ్చేవారు. అప్పుడు కేవలం కొండను సమం చేసే పని జరుగుతోంది. ఇప్పుడు మీరు పెద్దవాళ్లు, మీ సొంత కుటుంబం, మరియు ఆ కొండ ఒక అద్భుతకరమైన దేవాలయమవుతోంది. మీరోజు చాలా కష్టంగా గడుస్తుంది. మధ్యాహ్న వేడిమిలో మీకు తలనొప్పి వస్తుంది. కాని కాస్త విశ్రాంతి తీసుకుని మళ్లీ పని కొనసాగిస్తారు. ఎందుకంటే మీకు తెలుసు, ఈ దేవాలయం పూర్తి అయినప్పుడు ప్రపంచమంతా మీ పని గురించి మాట్లాడుకుంటుంది. సాయంత్రం పని ముగిసిన తరువాత మీరు ఇంట్లోకి వచ్చి మీ పిల్లలతో కొంత సమయం గడుపుతారు. వారికి కథలు చెబుతారు, పాత రాజుల గురించి, యోధుల గురించి. మరియు వారు అడుగుతారు, నాన్న, మీరు చేస్తున్న దేవాలయం ఎప్పుడు పూర్తి అవుతుంది? మీరు చిరునవ్వుతూ చెబుతారు, పిల్లలారా, కొన్ని మంచి పనులు చాలా కాలం పడుతాయి, కాని అవి పూర్తి అయినప్పుడు చాలా అందంగా ఉంటాయి. రాత్రి మీరు పడుకుంటారు, కాని మీ కలల్లో కూడా రాతిని చెక్కే శబ్దాలు వింటూనే ఉంటాయి. మీ చేతులు నిద్రలోనే చెక్కే కదలికలు చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది, పని దాదాపుగా ఆగిపోతుంది. కాని మీరు ఈ సమయాన్ని వాడుకుంటారు మీ పరికరాలను పదును పెట్టడానికి, కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి. వర్షాలు ఆగిన తర్వాత మీరు మళ్లీ పనికి వెళ్తారు. ఇప్పుడు మీ గణేశ్వరమూర్తి దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. మీకు గర్వంగా అనిపిస్తుంది, కాని అదే సమయంలో భయం కూడా అనిపిస్తుంది. మీ పని సరిగ్గా ఉందా? దేవుడికి ఇష్టమవుతుందా? చివరకు మీ గణేశ్వరమూర్తి పూర్తి అవుతుంది. మీరు వెనక్కి నిలబడి చూస్తారు. రాయిలో నుండి దేవుడు బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది. మీ కళ్లల్లో నీళ్లు వస్తాయి. మీ కష్టానికి ఫలితం ఇక్కడ కనిపిస్తోంది. అలాగే మీలాంటి వేలాది శిల్పులు వారి వారి భాగాలను పూర్తి చేస్తున్నారు. మరియు ఒక అద్భుతం నెమ్మదిగా ఆకారం పుచ్చుకుంటోంది. ఒక కొండ నుండి ఒక దేవాలయం పుడుతోంది.
అలా మీలాంటి సామాన్య శిల్పుల కృషి వల్లే ఈ మహానిర్మాణం సాధ్యమైంది. కాని ఈ దేవాలయం నిర్మించాలని ఆజ్ఞాపించిన రాజు అమోఘవర్ష మొదటి ఎలాంటి వ్యక్తి, అతని జీవిత కథ ఎలా ఉండేది, దాని గురించి తెలుసుకుందాం. మాన్యఖేట నగరంలో దాదాపు 1200 సంవత్సరాల వెనుకకు ఒక చిన్న రాజకుమారుడు తన తండ్రి గోవింద మూడవ వంక దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు అమోఘవర్ష. అప్పటికీ అతనికి తెలియదు అతడు భవిష్యత్తులో రాష్ట్రకూట సామ్రాజ్యం యొక్క అత్యంత గొప్ప చక్రవర్తిగా మారబోతున్నాడని. అమోఘవర్ష చిన్న వయస్సులోనే రాజ్యపాలనలో ఆసక్తిని చూపించాడు. అతని తండ్రి గోవింద మూడవ వంక ఒక గొప్ప యోధుడు. కాని అమోఘవర్ష కొంచెం వేరు. అతనికి యుద్ధాల కంటే శాంతి, కళలు, సాహిత్యం అంటే ఇష్టం. 13 సంవత్సరాల వయస్సులో అమోఘవర్ష సింహాసనం ఎక్కాడు. అప్పుడు రాష్ట్రకూట సామ్రాజ్యం ఉత్తరాన గంగానది నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఇది అప్పటికి భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యం. కాని అమోఘవర్ష వంక కోసం ఇది సులువైన కాలం కాదు. అతని బంధువులు మరికొంతమంది సామంతరాజులు అతని వయస్సు తక్కువ అని అనుకుని అతనిపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించారు. కాని అమోఘవర్ష తన తెలివితేటలతో ఈ కష్ట సమయాలను దాటాడు. అతను అర్థం చేసుకున్నాడు, యుద్ధం ఎల్లప్పుడూ పరిష్కారం కాదని, శాంతి చర్చల ద్వారా కూడా సమస్యలు పరిష్కరించవచ్చని. అలాగే అమోఘవర్ష యొక్క పాలనలో రాష్ట్రకూట సామ్రాజ్యం కొత్త శిఖరాలను అందుకుంది. అతను కేవలం రాజు మాత్రమే కాదు, ఒక మహారచయిత కూడా. అతనొక విరాజమార్గ అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇది కన్నడ సాహిత్యంలో మొదటి వ్యాకరణ గ్రంథం. మీరు ఊహించుకోండి, ఒక రాజు రోజూ రాజపాట చూస్తూ అదే సమయంలో కవిత్వం కూడా చేస్తున్నాడు. అతననుకున్నాడు, కేవలం కత్తి బలంతో మాత్రమే సామ్రాజ్యాన్ని కాపాడలేం, విద్య కళలు కూడా అవసరం. అమోఘవర్ష జైన మతాన్ని అనుసరించేవాడు, కాని అతను ఇతర మతాలను గౌరవించేవాడు. అతని రాజ్యంలో హిందువులు, జైనులు, బౌద్ధులు అందరూ శాంతిగా జీవించేవారు. ఇది అప్పటి కాలానికి చాలా అరుదైన విషయం. అతని రాజసభలో వివిధ భాషలవారు ఉండేవారు. కన్నడ, సంస్కృతం, ప్రాకృతం అన్ని భాషల్లో విద్వాంసులు అతనితో చర్చలు చేసేవారు. అమోఘవర్ష స్వయంగా కూడా అనేక భాషలు మాట్లాడేవాడు. అతని కాలంలో వ్యాపారం చాలా అభివృద్ధి చెందింది. అరబ్బు వ్యాపారులు రాష్ట్రకూట ఓడరేవుల గుండా దేశం లోపలికి వచ్చేవారు. బంగారం, వెండి, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళేవి. అమోఘవర్ష ఒక మంచి పాలకుడు. కాని అతని వ్యక్తిగత జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి. అతనికి పిల్లలు లేరు. ఇది అతన్ని చాలా బాధపెట్టేది. ఒక రాజుకి వారసుడు లేకపోవడం ఒక పెద్ద సమస్య. అతను తన సోదరుడు కృష్ణ మొదటి వంక కొడుకులను తన వారసులుగా దత్తత తీసుకున్నాడు. ఇందులో కృష్ణ మొదటి వంక కూడా ఒకరు. ఇతడే తరువాత కైలాస దేవాలయాన్ని నిర్మించించాడు. అమోఘవర్ష యొక్క రోజువారీ దినచర్య చాలా క్రమబద్ధంగా ఉండేది. తెల్లవారుజామున అతను లేచి ప్రార్థన చేసేవాడు. తరువాత రాజ్య వ్యవహారాలను చూసేవాడు. మధ్యాహ్న సమయంలో విద్వాంసులతో చర్చలు, సాయంత్రం కవిత్వం లేక లేఖనం. అతని దర్బారంలో న్యాయం కోరుకువచ్చే వాళ్లందరినీ అతను వ్యక్తిగతంగా కలిసేవాడు. పేదవాడైనా దేవుడైనా అందరికీ సమాన న్యాయం. అతని పాలనలో అన్యాయం జరుగుతుంటే అతను దానిని తట్టుకోలేవాడు. అతని కాలంలో పాలీ మరియు కన్నడ గ్రంథాలు చాలా రాయబడ్డాయి. అతను స్వయంగా పండితులను ఇతర దేశాల నుండి తీసుకువచ్చేవాడు. వారికి గౌరవంతో స్థలాలు, డబ్బు ఇచ్చేవాడు. అమోఘవర్ష 64 సంవత్సరాలు జీవించాడు. దాదాపు 50 సంవత్సరాలు పాలన చేశాడు. ఇది భారత చరిత్రలో అతి పొడవైన పాలనల్లో ఒకటి. అతని మరణానంతరం అతని వారసులు కృష్ణ మొదటి వంక అతని కలను నెరవేర్చాడు. కృష్ణ మొదటి వంక అమోఘవర్ష వలె కవిత్వంలో ఆసక్తి లేకపోవచ్చు. కాని అతనికి
వాస్తుశిల్పంలో పెద్ద ఆసక్తి ఉంది. అతడే ఎల్లోరాలో కైలాస దేవాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అమోఘవర్ష విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం. అతను అహింసను గట్టిగా నమ్మేవాడు, కాని అదే సమయంలో అతని సేనలు చాలా శక్తివంతంగా ఉండేవి. దీని అర్థం అతను శాంతిని కోరుకున్నాడు, కాని దానికోసం యుద్ధానికి సిద్ధంగా ఉండేవాడు. అతని జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. అతని మధ్య వయస్సులో అతనికి రాజ్యపాలనలో విసుగు వచ్చింది. అతను అనుకున్నాడు, రాజ్యాన్ని వదిలేసి సన్యాసం తీసుకుందామని. కాని అతని మంత్రులు, సేవకులు అతనిని వద్దని అన్నారు. అప్పుడు అతను ఒక పరిష్కారం కనుక్కున్నాడు. అతను రాజ్యాన్ని పరిపాలించడం కొనసాగించాడు, కాని అతని వ్యక్తిగత జీవితం మరింత ఆధ్యాత్మికంగా మార్చుకున్నాడు. అతను రోజూ అనేక గంటలు ధ్యానం చేసేవాడు. అమోఘవర్ష యొక్క మరో గొప్పతనం, అతను మహిళలను గౌరవించేవాడు. అతని దర్బారంలో కొంతమంది మహిళా సలహాదారులు కూడా ఉండేవారు. అవి అప్పటి కాలానికి అసాధారణం. అతని మరణం గురించి చరిత్రకారులు వేర్వేరు అభిప్రాయాలు చెప్తారు. కొందరు అంటారు అతను సహజ మరణం పొందాడని, మరికొందరు అంటారు అతను జైనసలే కణారీతిలో ఆహారం వర్జించి మరణించాడని. ఏది ఏమైనపండ అమోఘవర్ష మరణానంతరం రాష్ట్రకూట సామ్రాజ్యం కొద్దిగా బలహీనపడింది. కాని అతని వారసుడు కృష్ణ మొదటివంక తన సామ్రాజ్యపు గర్వాన్ని చూపించడానికి ఎల్లోరాలో కైలాస దేవాలయాన్ని నిర్మించించాడు. అమోఘవర్ష జీవితంలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం అతడు చూపించాడు. కేవలం బలంతో మాత్రమే రాజ్యాన్ని పాలించలేం. దానికి జ్ఞానం, దయన్యాయం కూడా కావాలి. అతని కాలంలో రాసిన గ్రంథాలు నేటికి అధ్యయనం చేయబడుతున్నాయి. అతను చెప్పిన సూత్రాలు నేటికి ప్రాసంగికంగా ఉన్నాయి. రాజు అంటే కేవలం పాలించేవాడు కాదు, ప్రజల సేవకుడు అని అతను అనేవాడు. చివరకు అమోఘవర్ష మొదటివంక జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది, గొప్ప నాయకత్వమంటే కేవలం గట్టి నిర్ణయాలు తీసుకోవడం కాదు, ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం. అది అమోఘవర్ష చాలా బాగా చేశాడు. ఎల్లోరాలో నిలబడి ఉన్న కైలాస దేవాలయాన్ని చూసి ప్రతి సందర్శకుడికి మొదట వచ్చే ప్రశ్న, ఇది ఎలా సాధ్యమైంది? ఒక కొండను పూర్తిగా చెక్కి ఒక దేవాలయంగా ఎలా మార్చారు? మీరు ఊహించుకోండి, 8వ శతాబ్దంలో ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా కేవలం చేతి పరికరాలతో 2 లక్షల టన్నుల రాయిని ఎలా తొలగించారు? దీనికి ఎంతకాలం పట్టింది? ఎంతమంది వ్యక్తులు పనిచేశారు? పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు, ఈ నిర్మాణానికి దాదాపు 18,000 క్యూబిక్ మీటర్లు రాయిని తొలగించాల్సి వచ్చిందని. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఎంత పెద్ద పని అనేది తెలుస్తుంది. కైలాస దేవాలయం నిర్మాణంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం దాని నిర్మాణ పద్ధతి. సాధారణంగా దేవాలయాలు కింది నుండి మీదికి నిర్మిస్తారు, కాని ఇక్కడ మీది నుండి కిందికి నిర్మించారు. మొదట వాస్తుశిల్పులు కొండ మీది నుండి ఒక పెద్ద దీర్ఘచతురస్రాకార గర్తను తవ్వారు. అది దాదాపు 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతు. ఈ గర్త మధ్యలో దేవాలయం నిలిచే రాయిని విడిచిపెట్టారు. దాని తర్వాత ఆ మధ్య భాగాన్ని మెల్లమెల్లగా చెక్కడం మొదలుపెట్టారు. మొదట కైలాస దేవాలయం యొక్క శిఖరాన్ని, తర్వాత నెమ్మదిగా కిందికి వస్తూ దేవాలయం యొక్క వివిధ భాగాలను చెక్కారు. ఈ పద్ధతిలో ఒక్క తప్పిదం చేసినా మొత్తం నిర్మాణం దెబ్బతింటుంది. ఎందుకంటే రాయిని వేరే చోట తెచ్చి అతికించలేం. ఇది ఏకశిలా నిర్మాణం, అంటే మొత్తం ఒకే రాయితో చేసిన నిర్మాణం. పురావస్తు శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన తర్వాత వారికి అర్థమైంది, ఈ నిర్మాణంలో ఉపయోగించిన రాయి బసాల్ట్. ఇది చాలా గట్టి రాయి. దీన్ని చెక్కడం అంత సులువైన పని కాదు. కాని మరీ ఆశ్చర్యకరమైన విషయం, ఈ దేవాలయం యొక్క నిర్మాణంలో గణిత సిద్ధాంతాలు ఎలా ఉపయోగించబడ్డాయి అనేది. దేవాలయం యొక్క ప్రతి భాగం ఖచ్చితమైన నిష్పత్తిలో ఉంది. దేవాలయం యొక్క ప్రధాన భాగం విమానమనిపిస్తుంది. దాని ఎత్తు, దాని వెడల్పు అన్నీ
ఒక నిర్దిష్ట గణిత నిష్పత్తిలో ఉన్నాయి. ఇది వాస్తుశాస్త్రంలో చెప్పిన నియమాలను ఖచ్చితంగా అనుసరించింది. దేవాలయం లోపల మీరు ప్రవేశించినప్పుడు మీకు అనిపిస్తుంది, మీరు ఒక నిజమైన దేవాలయంలో ఉన్నట్లు. గర్భగుడిలో శివలింగం స్థాపించబడింది. దాని చుట్టూ అనేక స్తంభాలు, వాటిపై అందమైన శిల్పాలు. దేవాలయం యొక్క గోడలపై రామాయణం, మహాభారతం పురాణాల కథలు అందమైన శిల్పాలుగా చెక్కబడ్డాయి. ప్రతి శిల్పం చూస్తే దానిలో జీవమున్నట్లు అనిపిస్తుంది. కైలాస దేవాలయం యొక్క మరో రహస్యం దాని ధ్వనిశాస్త్రం. దేవాలయం లోపల మాట్లాడినప్పుడు స్వరం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. వాస్తుశిల్పులు ధ్వనిశాస్త్రాన్ని అర్థం చేసుకుని ఈ నిర్మాణాన్ని రూపొందించారు. దేవాలయం చుట్టూ అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అదే రాయిని చెక్కి తయారు చేయబడ్డాయి. మొత్తంగా చూస్తే ఇది ఒక పూర్తి దేవాలయ సముదాయం. అతి ముఖ్యమైన రహస్యం, ఈ దేవాలయాన్ని నిర్మించడంలో ఎలాంటి బ్లూప్రింట్ లేక రూపకల్పనలు వాడారు అనేది. అప్పటి కాలంలో వాస్తుశిల్పులు ఎలా ఇంత సంక్లిష్టమైన నిర్మాణాన్ని ప్లాన్ చేశారు? పురావస్తు శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన తర్వాత వారు కనుగొన్న విషయం, ఈ దేవాలయం నిర్మాణంలో వేర్వేరు దశల్లో వేర్వేరు శిల్పుల బృందాలు పనిచేశారు. మొదటి దశలో గ్రాఫిక్ డిజైనర్లు వంటివారు దేవాలయం యొక్క మొత్తం రూపకల్పనను తయారుచేశారు. తర్వాత నిర్మాణ ఇంజనీర్లు ఎలా రాయిని తొలగించాలో ప్లాన్ చేశారు. అదనంగా వివిధ రకాల శిల్పుల బృందాలు ఉన్నారు. కొంతమంది కేవలం గొప్ప శిల్పాలు చెక్కేవారు. మరికొంతమంది సాధారణ రాయిని తొలగించే పనులు చేసేవారు. మరికొంతమంది నిర్మాణ సహాయక పనులు చేసేవారు. ఈ దేవాలయం నిర్మాణంలో అత్యంత కష్టతరమైన పని రాయిని తొలగించిన తర్వాత దాన్ని దేవాలయం నుండి బయటకు తీసుకెళ్లడం. రోజుకు టన్నుల కొద్దీ రాయి ఎలా తొలగించారు, ఎక్కడికి తీసుకెళ్లారు? వాస్తవానికి ఈ ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి సమాధానం దొరకలేదు. పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు, ఆ రాయిని కొండ కిందకు దొర్లించి దాన్ని ఇతర నిర్మాణాల కోసం వాడారు కావచ్చునని. కైలాస దేవాలయం యొక్క మరో ఆశ్చర్యకరమైన విశేషం, దాని నిర్మాణంలో ఎలాంటి మోర్టర్ లేక అతికే పదార్థం వాడలేదు. పూర్తిగా ఏకశిల, ఒక్కే రాయిని చెక్కి తయారు చేయబడింది. దేవాలయంలో ఉన్న స్తంభాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అవి ఇంత సన్నగా ఎలా చెక్కారు? అవి ఇంత భారంను ఎలా తట్టుకుంటున్నాయి? వందల ఏళ్ల తర్వాత కూడా అవి ఎలా అలాగే ఉన్నాయి? దేవాలయంలో ఉన్న హాతిల శిల్పాలు జీవితంలో ఉన్నట్లు అనిపిస్తాయి. వాటి కళ్ళల్లో, వాటి చలన భంగిమల్లో జీవం కనిపిస్తుంది. ఇంత సన్నిత పని 8వ శతాబ్దంలో ఎలా చేయగలిగారు? దేవాలయం యొక్క వాస్తుశిల్పంలో దక్షిణ భారత, ఉత్తర భారత 2 శైలుల కలయిక కనిపిస్తుంది. ఇది చూపిస్తుంది, రాష్ట్రకూట వాస్తుశిల్పులు వేర్వేరు ప్రాంతాల నుండి జ్ఞానాన్ని సేకరించి ఒక కొత్త శైలిని సృష్టించారు. దేవాలయం లోపల ఉన్న శిల్పాలలో కొన్ని చాలా పెద్దవి, కొన్ని చాలా చిన్నవి, కాని అన్నీ ఖచ్చితమైన నిష్పత్తిలో ఉన్నాయి. ఒక్కటి కూడా అసంబంధంగా లేదు. దేవాలయం యొక్క నిర్మాణంలో జలప్రవాహ వ్యవస్థ కూడా ఉంది. వర్షాలు వచ్చినప్పుడు నీరు ఎక్కడ పోవాలో, ఎలా దేవాలయానికి నష్టం రాకుండా ఉండాలో అన్నీ ముందే అనుకుని నిర్మించారు. దేవాలయం చుట్టూ ఉన్న గోడలపై రామాయణం యొక్క సన్నివేశాలు చెక్కబడ్డాయి. రావణ కైలాస పర్వతాన్ని లేపడం, రాముడు సేతు బంధనం, ఇలాంటి కథలు శిల్పాలుగా చెక్కబడ్డాయి. కైలాస దేవాలయం యొక్క అతిపెద్ద రహస్యం, దీన్ని ఎంతకాలంలో పూర్తి చేశారు? కొంతమంది చరిత్రకారులు అంటారు దీనికి 20 నుండి 30 సంవత్సరాలు పట్టిందని. మరికొందరు అంటారు దీనికి వేల మంది శిల్పులు కష్టపడి 15 నుండి 20 సంవత్సరాలలో పూర్తి చేశారని. వాస్తవంలో ఇంత సంక్లిష్టమైన నిర్మాణం అప్పటి కాలంలో ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా ఎలా సాధ్యమైంది అనేది ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలకు అర్థం కాని రహస్యం. దేవాలయం యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడానికి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వాడబడుతోంది. లేజర్ స్కానింగ్, 3D మ్యాపింగ్ ఇలాంటి టెక్నాలజీలతో దేవాలయం యొక్క నిర్మాణ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. కైలాస దేవాలయంను చూసిన విదేశీ సందర్శకులు దీనిని 8వ లోకాశ్చర్యం అని పిలుస్తారు. వాస్తవానికి పిరమిడ్లు వండర్ ఆఫ్ వరల్డ్ కంటే కూడా ఇది మరింత అద్భుతకరమైనది అని అంటారు. ఈ దేవాలయం చూసిన తరువాత మనకు అర్థమవుతుంది మన పూర్వీకులు ఎంత గొప్ప కళాకారులు, ఎంత గొప్ప ఇంజనీర్లు. వారి జ్ఞానం, వారి నైపుణ్యం నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా సాటిరాని స్థాయిలో ఉంది. కైలాస దేవాలయం అంటే కేవలం రాతి నిర్మాణం కాదు, అది మన పూర్వీకుల కలల సాకార రూపం. వారి విశ్వాసం, వారి కళాప్రేమ, వారి సాంకేతిక నైపుణ్యం అన్నీ కలిసిన ఫలితం. నేటికి ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు వచ్చి ఈ అద్భుతాన్ని చూస్తారు. వారందరికీ ఒకే అనుభవం, అయ్యో, ఇది ఎలా సాధ్యమైంది, ఇంత గొప్ప నిర్మాణం మన భారతదేశంలో ఉంది అని గర్వం. మాన్యఖేట రాష్ట్రకూట సామ్రాజ్యం యొక్క రాజధాని ఇప్పటి కర్ణాటకలోని మల్ఖేద్ ప్రాంతంలో దాదాపు 1200 సంవత్సరాల వెనుకకు. ఇది భారతదేశంలోని అత్యంత వైభవవంతమైన నగరాల్లో ఒకటిగా ఉండేది. మీరు ఊహించుకోండి, ఒక ప్రకాశవంతమైన ఉదయం మాన్యఖేట నగరంలో రాజభవనంలో చక్రవర్తి కృష్ణ మొదటి వంక లేచుకుంటున్నాడు. అతని చుట్టూ అనేకమంది సేవకులు అతని రోజువారీ కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు. రాజభవనం అనేక మాళిగల సముదాయం, ప్రతి మాళిగ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం. ఒక మాళిగ రాజు యొక్క వ్యక్తిగత గదులు, మరొకటి రాణుల నివాసం, మరొకటి దర్బార్ హాలు, మరొకటి అతిథుల గదులు. రాజు కృష్ణ మొదటి వంక యొక్క రోజు తెల్లవారుజామున మొదలవుతుంది. మొదట అతను ప్రార్థన చేస్తాడు అతని వ్యక్తిగత దేవాలయంలో. అక్కడ ప్రధాన పురోహితులు వేదమంత్రాలు చదువుతారు. తరువాత అతను తన వ్యక్తిగత కొలనులో స్నానం చేస్తాడు. ఆ కొలను సుగంధ నూనెలు గులాబ్ రేకులతో నిండి ఉంటుంది. అతని స్నానానంతరం 4 సేవకులు అతనికి వివిధ రకాల వస్త్రాలను అందజేస్తారు. రాజు యొక్క వస్త్రాలు కేవలం సాధారణ వస్త్రాలు కాదు. చైనా నుండి వచ్చిన పట్టు, కాశ్మీర్ నుండి వచ్చిన ఉన్ని, దక్షిణ భారతం నుండి వచ్చిన మలమల్ అన్నీ అత్యుత్తమ నాణ్యతతో. అతని ఆభరణాలు మరింత అద్భుతకరమైనవి. అరేబియా నుండి వచ్చిన ముత్యాలు, శ్రీలంక నుండి వచ్చిన రత్నాలు, స్థానిక బంగారు పనివారుల తయారీ, అత్యంత సున్నితమైన కైవర పనితనం. రాజు సిద్ధమైన తరువాత అతని మొదటి కర్తవ్యం దర్బార్లో హాజరవ్వడం. దర్బార్ హాలు అనేక స్తంభాలతో కూడిన అందమైన హాలు. గోడలపై చిత్రలేఖనాలు, పురాణ కథలు, రాష్ట్రకూట రాజుల వీరగాథలు. దర్బార్లో వేర్వేరు స్థాయిల అధికారులు ఉంటారు. మహామంత్రులు, సేనాధిపతులు, న్యాయమూర్తులు, వ్యాపార ప్రతినిధులు, విద్వాంసులు, కవులు. వారందరూ తమ తమ స్థానాల్లో రాజుకు గౌరవం తెలుపుతూ నిలుంటారు. రాజు సింహాసనం అద్భుతకరమైనది. దాదాపు 12 అడుగుల ఎత్తు, బంగారం మరియు వెండితో అలంకరించబడినది. దాని వెనుక విష్ణుమూర్తిని చిత్రిస్తూ రాష్ట్రకూట రాజులు దైవిక అధికారంతో పాలిస్తున్నట్లు చూపిస్తుంది. దర్బార్లో రోజువారీ విషయాలు, రాజ్య పరిపాలన, న్యాయ వ్యవహారాలు, వ్యాపార ఒప్పందాలు, విదేశీ రాయబారుల కలయికలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఒకరోజు అరేబియా నుండి వచ్చిన వ్యాపారుల బృందం రాజుని కలుసుకోవాలని వచ్చింది. వారు తమతో తెచ్చుకున్న బహుమతులు కస్తూరి చందన ముత్యాలు, బంగారు నాణేలు. రాజు వారిని స్వాగతించి వ్యాపార ఒప్పందాలు గురించి చర్చ చేస్తాడు. రాజు యొక్క మధ్యాహ్న భోజనం ఒక వైభవవంతమైన కార్యక్రమం. వివిధ రకాల వంటకాలు, ఉత్తర భారతం నుండి, దక్షిణ భారతం నుండి, కొన్ని స్థానిక వంటకాలు, కొన్ని విదేశీ వంటకాలు. రాజు యొక్క వంటగది అనేకమంది ప్రత్యేక వంటవారు, వేర్వేరు వంటకాల్లో నైపుణ్యమున్నవారు. వారు మాంసం, కూరగాయలు, తీపి పదార్థాలు అన్నీ అత్యంత రుచిగా తయారుచేస్తారు. భోజనం తర్వాత రాజు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అతని వ్యక్తిగత ఉద్యానవనంలో
అక్కడ వివిధ రకాల పుష్పాలు, సుగంధ మొక్కలు, చిన్న నీటి ఝరణలు, పక్షుల కలరవం. సాయంత్రం రాజు మళ్లీ దర్బార్కు వస్తాడు. ఈసారి కళారంగ కార్యక్రమాలు. కవులు వచ్చి తమ కవిత్వం చెప్తారు. నర్తకులు వచ్చి నృత్యం చేస్తారు. సంగీత విద్వాంసులు వచ్చి గానం చేస్తారు. రాష్ట్రకూట దర్బార్లో కన్నడ సంస్కృతం, ప్రాకృతం తమిళం, అనేక భాషల కవులు ఉండేవారు. వారు రాజుల గొప్పతనాన్ని, యుద్ధ వీరగాథలను, ప్రేమ కవిత్వాన్ని వేర్వేరు రకాలుగా రచిస్తారు. రాజు యొక్క ఒక ముఖ్యమైన కర్తవ్యం న్యాయ వ్యవస్థను పర్యవేక్షించడం. రోజూ అనేకమంది ప్రజలు న్యాయం కోసం వస్తారు. రైతులు, వ్యాపారులు, సామాన్య పౌరులు. రాజు వ్యక్తిగతంగా వారి సమస్యలు విని తగిన తీర్పులు ఇస్తాడు. రాణుల జీవితం కూడా చాలా సంక్లిష్టంగా ఉండేది. రాజుకు అనేకమంది రాణులు. ప్రధాన రాణిగా పట్టమహిషి, మరికొంతమంది చిన్న రాణులు. వారందరికీ వేర్వేరు బాధ్యతలు. పట్టమహిషి రాజ్య వ్యవహారాలలో కూడా పాల్గొనేది. మహిళల సమస్యలు, పిల్లల విద్య, దానధర్మాలు ఇలాంటి విషయాలలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించేది. రాణుల మాళిగలు అనేక గదులతో వేర్వేరు కార్యక్రమాలకు. ఒక గది నిత్యపూజలకు, మరొకటి కళా కార్యక్రమాలకు, మరొకటి స్నేహితులతో కలయికలకు, మరొకటి వ్యక్తిగత విశ్రాంతికి. మాన్యఖేట నగరం కేవలం రాజభవనం మాత్రమే కాదు, చాలా పెద్ద వాణిజ్య కేంద్రం కూడా. అనేక రకాల దుకాణాలు, వేర్వేరు ప్రాంతాల వ్యాపారులు, స్థానిక కళాకారులు, చేతివృత్తులవారు. నగరంలో వేర్వేరు వర్గాల ప్రజలు ఉండేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. కాని రాష్ట్రకూట రాజుల పాలనలో అందరికీ తమ తమ వృత్తుల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఉండేవి. నగరంలో అనేక దేవాలయాలు, వేర్వేరు దేవతలకు శివుడు, విష్ణువు, దేవి, జైన తీర్థంకరులు, బుద్ధుడు, అన్ని మతాలకు గౌరవమిచ్చే వాతావరణం. వ్యాపారుల వర్గం చాలా సంపన్నంగా ఉండేది. వారు వేర్వేరు దేశాలతో వ్యాపారం చేసేవారు. చైనా నుండి పట్టు, అరేబియా నుండి గుర్రాలు, ఆఫ్రికా నుండి దంతం అన్నీ మాన్యఖేట నగర బజార్లలో దొరికేవి. రాజు యొక్క సేనలు చాలా శక్తివంతంగా ఉండేవి. గజసేన, అశ్వసేన, పదాతిసేన, నౌకాసేన వేర్వేరు రకాల యుద్ధాలకు సిద్ధంగా ఉండేవారు. వారి శిక్షణ, వారి ఆయుధాలు అప్పటి కాలానికి అత్యంత అధునాతనమైనవి. రాజభవనంలో అతిథుల స్వాగతం ఒక ప్రత్యేక వ్యవస్థ. విదేశీ రాయబారులు, ఇతర రాజుల ప్రతినిధులు, పండితులు, కవులు వారందర్నీ గౌరవంతో చూసుకునే వ్యవస్థ. రాత్రి సమయంలో రాజభవనం వేరొక రూపం. వేలాది దీపాలు, సుగంధ ద్రవ్యాల వాసన, మృదువైన సంగీతం. రాజు మరియు రాణులు వారి వ్యక్తిగత కమరాలలో విశ్రాంతి తీసుకుంటారు. రాజుకు వేర్వేరు సలహాదారులు. యుద్ధ వ్యవహారాలకు సేనాధిపతులు, ఆర్థిక వ్యవహారాలకు ఖజానా అధికారులు, న్యాయ వ్యవహారాలకు ప్రధాన న్యాయమూర్తులు, విదేశీ సంబంధాలకు దౌత్యాధికారులు. రాష్ట్రకూట పరిపాలన వ్యవస్థ చాలా సుదృఢంగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామస్థాయి వరకు అనేక స్థాయిల అధికారులు, వారి బాధ్యతలు, వారి అధికారాలు అన్నీ స్పష్టంగా నిర్ణయించబడేవి. రాజు యొక్క వ్యక్తిగత జీవనంలో కళలంటే ప్రేమ, కవిత్వం, చిత్రకళ, శిల్పకళ, నృత్యం, సంగీతం అన్ని రంగాల్లో ఆయనకు ఆసక్తి. అందుకే ఆయన కాలంలో కళలన్నీ అభివృద్ధి చెందాయి. రాజభవనంలో పర్వదినాలు జరుపుకునే విధానం చాలా వైభవంతో దీపావళి, విజయదశమి, మహాశివరాత్రి ఇలాంటి పండుగలలో అనేక రోజులపాటు వేడుకలు, ప్రజలందరికీ విందులు, బహుమతులు. రాజు యొక్క దానధర్మాలు చాలా ప్రసిద్ధమైనవి. పేద విద్యార్థులకు విద్యాభ్యాసానికి సహాయం, వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు సహాయం, దేవాలయాల నిర్మాణం మరియు పునర్నిర్మాణం. రాష్ట్రకూట కాలంలో శిక్షణ పొందిన శిల్పకారులు, వాస్తుశిల్పులు, చిత్రకారులు అనేకమంది. వారు కేవలం కైలాస దేవాలయం మాత్రమే కాదు, అనేక ఇతర నిర్మాణాలు కూడా చేశారు. రాజు యొక్క వ్యక్తిగత గ్రంథాలయం అనేక వేల గ్రంథాలు,
వేర్వేరు భాషల్లో వేర్వేరు విషయాలపై. ఆయన స్వయంగా చాలా చదువుకున్న వ్యక్తి, పండితరాజు అని పిలువబడేవాడు. మాన్యఖేట నగర జీవితం చాలా రంగురంగులంతో పండుగలు, జాతరలు, కళా కార్యక్రమాలు, వ్యాపార ఉత్సవాలు అన్నీ కలిసి ఒక జీవంతమైన సమాజాన్ని రూపొందించేవి. కాని ఈ వైభవం శాశ్వతం కాలేదు. రాష్ట్రకూట సామ్రాజ్యం తర్వాత నెమ్మదిగా బలహీనపడింది. చోళులు, పరమారులు, చాళుక్యులు వేర్వేరు వైపుల నుండి దాడులు. చివరకు రాష్ట్రకూట వైభవం అస్తమించిపోయింది. కాని వారు మిగిల్చిన నిర్మాణాలు ఎల్లోరా, అజంతా ఇలాంటి ప్రాంతాలలో నేటికీ వారి గొప్పతనాన్ని చెబుతున్నాయి. వారి కళాప్రేమ, వారి సాంకేతిక నైపుణ్యం, వారి పరిపాలనా సామర్థ్యం అన్నీ చరిత్రలో నిలిచిపోయాయి. అలా మాన్యఖేట నగరం ఒకప్పుడు భారతదేశపు అత్యంత వైభవవంతమైన రాజధానుల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు దాని శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాని దాని కీర్తి, దాని చరిత్ర ఎల్లప్పుడూ మనలను ప్రేరేపిస్తూనే ఉంటుంది. అలా మిత్రులారా, మనం ఒక అద్భుతకరమైన చారిత్రక ప్రయాణం పూర్తి చేశాము. 1200 సంవత్సరాల వెనుకకు వెళ్ళి ఒక సామాన్య శిల్పి కళ్లతో చూశాము. కైలాస దేవాలయం ఎలా పుట్టిందో, అమోఘవర్ష మహారాజు యొక్క గొప్ప పాలనను తెలుసుకున్నాము. అతని జ్ఞానం, దయే, కళాప్రేమ ఎలా ఒక సామ్రాజ్యాన్ని గొప్పతనాలకు తీసుకెళ్ళిందో చూశాము. కైలాస దేవాలయం యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఆ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న అపారమైన కృషిని, అసాధారణమైన నైపుణ్యాన్ని మెచ్చుకున్నాము. మాన్యఖేట రాజధానిలో రాజుల, రాణుల, దర్బారుల వైభవాన్ని చూశాము. ఆ కాలపు ఉన్నతవర్గ జీవితం ఎంత సంక్లిష్టంగా, ఎంత రంగురంగుల్లాందో అనుభవించాము. ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది, మన పూర్వీకులు ఎంత గొప్ప వ్యక్తులు. వారి కష్టాలు, వారి కలలు, వారి కృషి, వాటి ఫలితంగానే ఈరోజు మనకు ఇంత గొప్ప చరిత్రక వారసత్వం దొరికింది. ఆ కాలంలో జీవనం చాలా కష్టకరమైనది. ఆధునిక సౌకర్యాలు ఏవీ లేవు. కాని వారికి ఒక విషయముంది, అపారమైన దృఢనిశ్చయం, భవిష్యత్ తరాలకు ఏదైనా మంచిదానిని మిగిల్చాలి అనుకున్న కోరిక. ఈరోజు మనం మన ఇళ్లలో, మన మంచాలపై ఎయిర్ కండీషనర్ కింద చాలా హాయిగా ఉన్నాము. వారికి ఇలాంటి సౌకర్యాలు లేకపోయినా వారి మనసులు, వారి ఆత్మలు ఎంతో గొప్పవిగా ఉన్నాయి. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు కోసం కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ వేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. ఆ గొప్ప శిల్పుల స్వప్నలు, అమోఘవర్ష మహారాజు యొక్క ఆదర్శాలు, కైలాస దేవాలయం యొక్క అద్భుతం, మాన్యఖేట దర్బారుల వైభవం అన్నీ మీ కలల్లోకి రానివ్వండి. మంచి నిద్ర మిత్రులారా.